క్రెడిట్ చోరీలో పవన్ కళ్యాణ్ వెనకబడిపోతున్నారా? జగన్ ఇలాకా పులివెందులను ప్రపంచ పటంలో పెట్టింది నేనే అన్నట్టు చంద్రబాబు చేసుకునే ప్రచారం ముందు పవన్ కళ్యాణ్ తేలిపోతున్నారు. అందుకే చంద్రబాబు పులివెందులకు సాగునీరు ఇచ్చింది నేనే అంటూ ప్రచారం చేసుకుంటుంటే పవన్ కళ్యాణ్ పులివెందులకు తాగునీరు ఇస్తున్నది నేనే అంటూ సరికొత్త క్రెడిట్ చోరీ షురూ చేశారు. ఇక వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి కృషితో పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ ఏర్పాటైతే దాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు పవన్ కళ్యాణ్ నానా తంటాలు పడుతున్నారు. పులివెందుల ప్రజల కష్టాలను నేరుగా చూశారు. పల్లెలు, పట్టణాలు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెడుతూ శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేశారు. పులివెందుల నియోజకవర్గ ప్రజలకు శాశ్వత తాగునీటి అవసరాలను తీర్చేందుకు బృహత్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. 480 కోట్లతో 299 గ్రామాలకు పులివెందుల పట్టణానికి తాగునీరు అందించేందుకు అడుగులు ముందుకు వేశారు. 2021లో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి 2024 కల్లా దాదాపు 90% పనులు పూర్తి చేశారు. మిగిలిన 10% పనులను 2.5 ఏళ్లైనా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేకపోయింది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్న జల్ జీవన్ మిషన్ కింద ఈ పనులను చేపట్టారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు క్రెడిట్ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు పవన్ కళ్యాణ్ తహతహలాడుతున్నారు. 2020 నుంచి క్రమం తప్పకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 10 టీఎంసీల నీటిని క్రమం తప్పకుండా ప్రతి ఏటా నింపుతూనే వస్తున్నాం. వాటర్ గ్రిడ్ ద్వారా 480 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటిని సప్లై చేసే కార్యక్రమం దాదాపుగా పూర్తయిపోయింది. ఓవైపు చంద్రబాబు పులివెందులకు సాగునీరు ఇచ్చింది నేనే అంటూ అబద్దాలతో క్రెడిట్ చోరీకి పాల్పడుతుంటే పవన్ కళ్యాణ్ కు ఆ అవకాశం మాత్రం రాలేదు. జగన్ అడ్డా పులివెందుల గడ్డకు తాను ఏదో ఒకటి చేశారని చెప్పుకోవటం కోసం చంద్రబాబు బాటలోనే పవన్ కళ్యాణ్ క్రెడిట్ చోరీకి తెరలేపారు. చేసిందేమీ లేకపోయినా అంతా తానే చేసినట్లు విపరీతమైన ప్రచారానికి దిగారు. వాస్తవాలు గమనిస్తే చిత్రావతి రిజర్వాయర్ నుంచి 1 టీఎంసీ నీటిని కేటాయించడంతో పాటు 188 ఓవర్ హెడ్ ట్యాంకులు, 14 వాటర్ సంపులు, 6 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఇలా మొత్తం 225 నిర్మాణ పనులకు గాను వైఎస్ జగన్ హయాంలో 204 పనులు పూర్తయ్యాయి. ఆ మిగిలిన పనులను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ శాఖకు దాదాపు 2.5 ఏళ్లు పట్టింది. అసలు వాటర్ గ్రిడ్ అనే పథకం వీళ్ళే కనిపెట్టినట్టు, ఆ పథకం వీళ్ళే మంజూరు చేసినట్టు, ఆ పథకంలో వీళ్ళు మంజూరు చేసేదో రికార్డు టైంలో వీళ్ళు పూర్తి చేసినట్టు ఇలా బిల్డప్ చూస్తే కన్నా అసలు ఎవరైనా కొత్త వాళ్ళు పాపం తెలియని వాళ్ళు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇలా బిల్డప్ చూస్తే వీళ్ళు ఇంకా ఇప్పుడు పూర్తి చేయడం లేదు. ఒక 5 నుంచి 10% పనులు మాత్రమే చేపట్టి దానికి మళ్ళీ ఇనాగరేషన్ పేరుతో దాన్ని ప్రారంభించి మరొక క్రెడిట్ చోరీ కార్యక్రమానికి వీళ్ళు శ్రీకారం చుట్టారు. పులివెందుల ప్రజల సమస్యలపై అధికారంలో ఉన్నా లేకున్నా వైఎస్ అవినాష్ రెడ్డి పోరాడుతున్నారు. అవసరమైతే సొంత నిధులు వెచ్చించి మరీ సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్నారు. అకాల వర్షాలకు అరటి పంట నష్టపోతే తమ సొంత నిధులను ఇచ్చి రైతులను ఆదుకున్న ఘనత వైఎస్ జగన్ది. పులివెందులలో నేడు కనిపిస్తోన్న ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం వైఎస్ కుటుంబం చేతుల మీదుగా చేపట్టినదే. దీన్నే క్రెడిట్ చోర్ అంటారు. వీళ్ళు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళకి ఇదొక అలవాటైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేయటము, లాస్ట్ 10%, 5% మిగిలిన పనులు వీళ్ళు పూర్తి చేస్తూ మేమే పూర్తి చేస్తామని దెబ్బలు చరుచుకుంటా ఉన్నారు. పులివెందులకు పైసా నిధులను విడుదల చేయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు వైఎస్ జగన్ తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ నిధులను తామే తెచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి 2024 వరకు జరిగిన పనులకు బిల్లులను కూడా ఆపేసిన ఘనత పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖకే దక్కుతుంది. ఇప్పుడు క్రెడిట్ చోరీ కోసం మిగిలిన అరకురా పనులను చేపట్టి అంతా తామే చేశామంటూ డప్పు కొట్టుకుంటున్నారు. అది చూసి పులివెందుల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పైప్ లైన్స్ కి కనెక్షన్ ఇవ్వడము, ఆ టెస్టింగ్, కమిషనింగ్, తర్వాత ఇంటింటికి వాటర్ ఇవ్వడం, ఈ 3 పనులు మాత్రమే మిగిలింది. ఈ 3 పనులను పూర్తి చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి దాదాపు 2.5 సంవత్సరం పట్టింది. ఇప్పుడు ఆ 10%లో కేవలం 5% పనులు మాత్రం పూర్తి చేసి ఆ 5% పనులు మొత్తం 90% పనులు మేమే పూర్తి చేసినామంటూ గత 3 రోజుల నుంచి డబ్బా కొట్టుకుంటున్నారు. ఏమాత్రం సిగ్గుపడకుండా అబద్ధాన్ని కూడా గట్టిగా 1కి 10 సార్లు చెప్పి అవునా కాదా తమ్ముళ్ళు అంటూ తన కార్యకర్తలతో అనిపించటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మిగతా కార్యం పూర్తి చేయడానికి ఎల్లో మీడియా ఎలాగూ ఉంది. ఇప్పుడు ఇదే బాటలో పవన్ కూడా నడుస్తున్నారు.
పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ తన శాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఎలాగైనా ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకుని జగన్ ఇలాకాకు తాగునీరు ఇచ్చానని జీవితాంతం చెప్పుకోవాలనే తపన కనిపిస్తోంది.